ఆదిలాబాద్ లో ప్రజాసేవ భవన్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కూర్చోండి, మీరు నిలబడితే పర్వాలేదు బాబు. నువ్వు ఫోన్ పట్టుకున్న వ్యక్తి, ఫోన్ పట్టుకోని వాళ్ళు అడ్డం లేవండి. మన అక్క చెల్లెళ్లకు పర్వాలేదు బాబు. నువ్వు ఒక స్టాండ్ పెట్టుకోవాలా బాబు. నువ్వు కూడా ఎవరు కూడా దారికి అడ్డం ఉండద్దు బాబు. స్టాండ్ తయారు చేసుకోండి. అలాగే 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగు రామన్న, మీ అందరికీ బాగా ఒక విషయం తెలవాల. 15 సంవత్సరాలు 15 साल से हमें एक ही एमएलए है, जोगू रामन्ना. 4 बार जिताया. जिताया कि नहीं जिताया? जिताया कि नहीं जिताया? 4 సార్లు గెలిపించినాం. ఒక్కడే ఎమ్మెల్యే. 15 ఏళ్ళు. నీ 15 ఏళ్ళు చిన్న సమయమా? చిన్న టైమా? చిన్న కాలమా? 15 ఏళ్ళు మీ చిన్నగున్న పిల్లలు పెద్దగా ఇల్లు, వయసులో ఉన్న వాళ్ళు ముసలోళ్ళ ఇల్లు. కానీ జోగు రామన్న అట్లనే ఉన్నాడు 15 ఏళ్ల నుంచి. రొట్టె తావల ఉంటే కాలుతున్నారంటే మల్పాలనా, పల్టాయించాలనా, అట్లనే ఉంచాలనా? పల్టాయించాలనా లేకపోతే మొత్తం కాలుతుంది రొట్టె? 15 ఏళ్ల నుంచి రొట్టె మాడిపోయింది పెద్దవా. రొట్టెని పల్టాయించుల్ని, రొట్టెని మలుపుల్ని. అయితే మంచి కాలుతుంది, మీకు కొంచెం టేస్ట్ వస్తుంది రొట్టె. ఇట్రా ఇట్రా పెద్దమ్మ ఇట్రా. లేకపోతే కాళ్ళు వస్తే కనుక కూర్చోగాని రొట్టెని పల్టాయించాలా. మాడిపోతున్నది రొట్టె. తావం మీద, పొయ్యి మీద, పెనం మీద ఏం చేయాలా? పల్టాయించాలి. 15 ఏళ్ల నుంచి మీకు ఇండ్లు లేవు. ఇంటి జాగాలు ఒక్క కుటుంబం. బాబు అక్కడ కొట్టేటోళ్ళని ఆపమని చెప్పు. అక్కడ సార్ మాట్లాడుతున్నాడు, కొట్టేటోళ్ళని ఆపమని చెప్పు. ఒక అర్ధగంట ఆపమని. మీకు 15 ఏళ్లలో ఒక్క ప్లాట్ అన్న ఇప్పించిందా? ఒక ఇంటి జాగా ఇప్పించిందా? యారవడ్డోళ్లకు, కొత్త వాళ్ళకు, ఇంటి జాగా లేని వాళ్ళకు ఇప్పించిందా? ఇప్పియకపోగా కాంగ్రెస్ జమానాలో మేము ప్లాట్లు చేస్తే రాజీవ్ స్వగృహ ప్లాట్లని 30 లక్షలకు ఒక ప్లాట్ అమ్ముకున్నాడు ఎమ్మెల్యే జోగు రామన్న. అమ్ముకున్నాడా లేదా? నేను చెప్పేది తప్ప? పట్ట పగలు మిట్ట మధ్యాహ్నము నంగనాచిలాగా బహిరూపుల వేసి అమ్ముకున్నాడు రోడ్డు మీద 30 లక్షలకు ఒక ప్లాట్. కాంగ్రెస్ పార్టీ మీకు గరీబోళ్ళకి ఇవ్వడానికి పెట్టినటువంటి ప్లాట్లు అవి. అదే కాంగ్రెస్ సర్కార్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదిలాబాద్లా ఊర్లల్లో కలిపి 45,000కు పైగా ప్లాట్లు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. పంచలేరా? సుందరయ్య నగర్ లో ప్లాట్లు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. గాంధీనగర్ లో ప్లాట్లు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. భగత్ సింగ్ నగర్ లో ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ కాలనీలో ప్లాట్లు ఎవరు ఇచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీ. కేఆర్కే కాలనీలో ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఊర్లల్లా ఆదిలాబాద్ లో కలిపి 50,000 మందికి ఇండ్ల స్థలాలు ఇచ్చింది. అందులో ఆదిలాబాద్ లా కాంగ్రెస్ పార్టీ జమానాల మసూద్ అహ్మద్ సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నుంచి రామచందర్ రెడ్డి సాబ్ ఎమ్మెల్యే ఉన్నటి వరకు 50,000కు పైగా ఇంటి జాగాలు పంచనమా లేదా? ఎవరు పంచిండ్రు? చేతి గుర్తు పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏమిచ్చిండు జోగు రామన్నని? మన నోట్ల మన్ను కొట్టిండు, ప్రజల నోట్ల మట్టి కొట్టిండు. కొట్టిండా లేదా? మీకు
ఆడబిడ్డలకి ఒక రేషన్ కార్డు ఇప్పించిండా? కొత్తగా ఆడబిడ్డలకు రేషన్ కార్డులు వచ్చినాయా? కొత్తగా లగ్గారైన వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పియలే. మీకు జోగురామన్ ఏమంటున్నాడట, ఒక అవ్వకు కొత్త అవ్వకు పింఛన్ ఇయ్యాలంటే, కొత్త అవ్వాతాతలకు పింఛన్ ఇయ్యాలంటే పాత అవ్వాతాతలు చచ్చిపోతేనే ఇస్తా అంటుండట. నిజమేనా కాదా? 5 ఏళ్ల నుంచి పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక కొత్త పెద్ద మనిషికి పింఛన్ ఇయ్యాలంటే మీరాబాయి గారి స్టేజ్ మీదకి రావాలి. కొత్త మనిషికి పింఛన్ ఇయ్యాలంటే పాత పెద్ద మనిషి చచ్చిపోవాలని అంటుండట. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇది కరెక్టేనా? మీరే తీర్పు చెప్పాలా అక్కలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళందరికీ. జోగు రామన్న ఒక బియ్యం కార్డు ఇప్పియలే మీకు. బియ్యం కార్డు యారవడ్డోళ్లకు, కొత్తగా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు, కొత్తగా పెళ్లిళ్ళు అయిన వాళ్ళకు ఒక బియ్యం కార్డు 10 కిలోల బియ్యం ఇప్పియలేని వ్యక్తి మళ్ళా మీకు గెలిస్తే ఇంటికి 10 లక్షలు ఇస్తాడా? ఇస్తాడా? అరే ఎలక్షన్లు రాగానే మీకు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది అంటాడు. ఎలక్షన్ రాగానే దళితులకి 10 లక్షలు, ఇంటికి 10 లక్షలు ఇస్తామంటాడు. ఆదివాసులకు ఇంటికి 10 లక్షలు ఇస్తామంటాడు. బీసీలకు ఇంటికి 10 లక్షలు ఇస్తామంటాడు. ఫస్ట్ అయితే 10 కిలోల బియ్యం కార్డు ఇరా బాబు. బియ్యం కార్డు 10 కిలోల బియ్యం ఇయ్యనోడు మీకు 10 లక్షలు ఇస్తాడా? ఇస్తాడా? ఇంకోసారి గెలిపిస్తే మీకు నమ్మకం ఉన్నదా? ఇస్తాడా? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇట్లాంటి సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు మీకు రేషన్ కార్డు కోసం రాస్తే 30 రోజులుగా రేషన్ కార్డు మీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతుండేనా లేదా? 5 ఏళ్ళాయా రేషన్ కార్డు లేవు, పింఛన్లు లేవు, కొత్తయి ఇండ్లు కట్టలే, ఇంటి జాగాలు ఇయ్యలే, మహిళలందరినీ డ్వాక్రా లోన్లు మాఫీ చేస్తా అన్నాడు ఈ జోగు రామన్న. చేసిండా డ్వాక్రా లోన్లు మాఫీ? 10 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది. డ్వాక్రా లోన్లు మాఫీ చేయలే. మహిళల పేరు మీద ఒక్క లోన్ ఇచ్చిందా? ఒక్కరికైనా లోన్ నచ్చిందా? ఏ కోబి లోన్ మిలా క్యా? లోనా నై మిలా. ఇంకా కొత్తేషం వేసిండు జోగు రామన్న. నాకు బట్టలే లేవు, నన్ను నంగా అయిపోయిన, నన్ను ఓడే, నాకు సిగ్గే లేదు, ఓడేమనుకుంటే ఏమైందని అంటున్నాడు. అతనికి సిగ్గే లేదట, బట్టలే లేవట. రోడ్ల మీద తిరిగేటోడు ఏం చేస్తాడు? బర్లు కాసుకునేటోడిని ఎమ్మెల్యే చేస్తే గట్లే చేస్తున్నాడు జోగు రామన్న. ఎమ్మెల్యే కాకముందు దీపాయగూడెంలో ఏం చేస్తుండేనే పెద్దమ్మా? బర్లు కాస్తుండే. అరే నేను తప్పు మాట్లాడుతున్నాను. దీపాయగూడెంలో వాడు మళ్ళీ మనం బర్లు కాసుకొని ఎమ్మెల్యే ఎత్తిమి. ఆడు మనల్ని పీడించుకొని తినబట్టా, మన రక్తం తాగుతున్నాడు. हमारा खून चूस रहा है 15 साल से. ఇంకేమంటుడు? సిగ్గు లేకుండా మైనార్టీ సోదరులకు ఇంటికి లక్షిస్తాడు. అప్లికేషన్ పెట్టించుకున్నాడా? వచ్చిందా పైసలు? అందరు అప్లికేషన్ ఇచ్చింది కదా, ఒక్కరికన్నా ఇచ్చిందా? బీసీలందరికి ఇంటికి ₹1,00,000 ఇస్తానడా లేదా? అప్లికేషన్ పెట్టిందా? ఒక్కరికన్నా వచ్చిందా? ఇగో బహిరూపులు వేసేస్తాడు, బరివత్తల డాన్స్ చేస్తాడు. సిగ్గే లేకపా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు. ₹1,00,000 రుణమాఫీ చేస్తాడు. ఎన్నేళ్ళ చెప్పి? 5 ఏళ్ళ. 5 ఏళ్ల నుంచి కుంభకర్ణ నిద్రపోయి, మొద్దు నిద్రపోయి, ఇప్పుడు ₹1,00,000 రుణమాఫీ చేస్తాను మళ్ళా బహిరంగంగా బరివత్తలు ఎగురుతున్నాడు. మీకు ఇచ్చింది వడ్డీ మాఫైతున్నది, మీకు ఇప్పుడు అసలు మాఫైతలేదు. నేను చెప్పే తప్ప వడ్డీ మాఫైతుంది, అసలు మాఫైతలేదు. జోగురామన్న నీ తాత కడతాడా వడ్డీ? అసలు
అసలు ఎవరు కడతారు? చూడండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానే మీకు పింఛన్లు ఇస్తా అన్నాడు, మీకు రేషన్ కార్డులు ఇస్తా అన్నాడు, మీకు లోన్లు ఇస్తా అన్నాడు, డ్వాక్రా లోన్లు మాఫీ ఇస్తా అన్నాడు, ఇంటికి 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఫస్ట్ అయితే ఆదివాసీలందరికి ఇంటికి 10 లక్షలు ఇస్తా అన్నాడు. గిరిజన బంధు